చేరువచ్చినటువంటి సహోదర సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఇలాగున మరి మీతో కలిసి సహవాసం చేయటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి దినం నూతన దినం మనం చూసేటువంటి ప్రతి నూతన దినం కూడా ఆయన కృప, ఆయన వాత్సల్యత దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఆయనకు మన ఎడల అనుదినము నూతన వాత్సల్యత పుట్టుచున్నది అని. ఆ నూతన వాత్సల్యత మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి క్షణం దేవుని కృపకు మనం పాత్రులై మనం ఈ భూమి మీద నిర్మూలం కాకుండా చేస్తుంది. వాక్యం సెలవిస్తుంది అదే. అనుదినము ఆయనకు నూతన వాత్సల్యం పుట్టుచున్నది కనుకనే మనం నిర్మూలము కాకుంటిమి అని అంటాడు విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు మనల్ని ఇలాగున దినదినము మన ఆయుష్ను పొడిగించి ఆయన సన్నిధిలోకి వచ్చే భాగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మనం గత 2 వారాలుగా దేవుని వాక్యాన్ని ఒక అంశం మీద ఆత్మీయంగా మనము బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి అని తెలియజేశాను. బలవంతులు అంటే శారీరక దృఢత్వము, మానసిక పటిష్టతో, లేదే ఇంకేమన్నా అధికారపూర్వకంగా బలమో అనేది కాదు. ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభువునందు బలవంతులై ఉండుడి అన్నాడు. వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. శారీరక బలం ఎందుకు కాదు అన్నానంటే సంసోను ఎంత బలవంతుడో, గాడిద యొక్క దవడ ఎముక చేత 1000 మందిని చంపినవాడు, చంపగలగటం కాదు కానీ చంపినవాడు. ఆయన బలం, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద వచ్చి పడ్డారు అన్నప్పుడు అది పని రాకుండా పోయింది. సొలొమోను జ్ఞానయుక్తంగా ఎంతో బలవంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతం సొలొమోను కంటే జ్ఞాని అన్నాడు. అంటే సొలొమోను యేసు ప్రభు తర్వాత అంతటి స్థానాన్ని, భూప్రపంచం మీద నీ అంతటి జ్ఞానవంతుడు ఉన్నాడు అని దేవుడే సెలవు ఇచ్చాడు. అంతటి జ్ఞాని కూడా ఏమైపోయాడు? తన సొంత మాటలతో చెప్తూ ఉన్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఈ భూమి మీద సమస్తమును వ్యర్థము. దేవుని మహాగణంగా ఆరాధించినటువంటి వ్యక్తి దావీదు, ఆయన పడిపోయాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో బలవంతుడు ఆయన, ఆరాధికుడు. ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు విరోధంగా పాపము చేసి తిని, దేవా నీకే విరోధముగా. పశ్చాత్తాపడ్డాడు, విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలన్నాడు. 51వ కీర్తనలో ఆ విషయాలు మనం చూడగలుగుతాం. అడ్మినిస్ట్రేషన్ అంటే నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు సౌలు. ఏరి కోరి తెచ్చుకొని సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు. కూర్చోపో అన్నాడు. నీ తరతరాలకి ఇంక నువ్వే ఉండబోతున్నావు అన్నాడు. కానీ గర్వం అతన్ని అణిచివేసింది. అతను పడిపోయాడు. ఏమండి, 4 ఏరియాలు
మనం చూసాం. ఒకటి శారీరకంగా, ఇంకొకటి మానసికంగా లేదా పూర్వకంగా, ఇంకొకటి ఆధ్యాత్మికంగా, ఇంకొకటి అధికారపూర్వకంగా. ఈ 4 శక్తులు అక్కడ పనిచేయాల. అర్థమవుతుందా? కానీ ఏ శక్తి? బలహీనులను సైతం దేవుడు వాడుకున్నాడు. అందుకనే అన్నాడు, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ప్రభువునందు మీరు బలవంతులయ్యుండుడి. ఆయన ఇచ్చే శక్తి అది. అది మనకు కావలసింది. ఆయన ఇచ్చే శక్తి మనకు కావాలి. ఆ శక్తిలో బలవంతులై ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది, వాడి కుట్రలు, వాడి తంత్రాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాటిని మనం అడ్డగించాలంటే, ఎదుర్కోవాలంటే మనము దేవునిలో బలవంతులముగా ఉండాలి అని మొదటిగా మనం నేర్చుకున్నాం. రెండోదిగా ప్రభువునందు నిలచి ఉండుడి అని అన్నాడు. ఏమిటి నిలవటం అని గత వారం మనం విన్నాం. ఎందులో నిలిచి ఉండాలి అంటే దేవుని బోధలో నిలిచి ఉండాలి, వాక్య సత్యములో నిలిచి ఉండాలి. అటు ఇటు కొట్టుకుపోయేటువంటి వారముగా ఉండకూడదు. ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుంది అంటే మైకు పెట్టి డ్రమ్ము కొడుతుంటే ఇదే అనుకొని వెళ్ళి కూర్చొని దుర్బోధల వైపు ఆకర్షించబడటం కాదు. ఈనాడు ప్రపంచాన్ని ఏలతని ఏంటంటే క్రైస్తవ సమాజంలో దుర్బోధలు. ఇష్టానుసారంగా వాక్యము తెలియనటువంటి వారు, వాక్యం ఎడల పరిపూర్ణ అవగాహన లేనటువంటి బోధకులు ఈనాడు లోకంలో ఎక్కువైపోయారు. యోహాను గారు తెలియజేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? మీలో నుండే అన్నాడు. మీలో నుండే అపవాది ఏం చేస్తాడంటే కొందరిని అలాగున దుర్బోధకులుగా వాడుకుంటాడు. యేసు క్రీస్తు ఏమండి, యేసు క్రీస్తుని ఒప్పుకొని ప్రతి వాడు దుర్బోధకుడే. క్రీస్తును పక్కన పెట్టి తన్ను తాను గొప్ప చేసుకునే ప్రతి వాడు దుర్బోధకుడే. ఈనాటి బోధ ఏంటండి? అంతా వారి మయమే, వారిని గురించి పట్టుకోవడమే. క్రీస్తు లేడు, క్రీస్తు లేడు. మొన్న ఒక పెద్ద హైదరాబాద్ పట్టణం వ్యక్తి, అసలు నా భార్య కష్టాన్ని మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారా అంటూ ఉన్నాడు. ఏంటంట, ఒక పిల్లవాడిని కంది, ఆ పిల్లవాడిని ఎట్లా చూసుకో, రెండో వాడిని కంది, ఆ రెండో వాడిని ఎట్లా, మూడో ఆమెను కంది, నాలుగో ఆమెను కంది. ఎంత సహనం, ఎంత ఓర్పు మీరు ఆమె దగ్గర నేర్చుకోవాలి అంటూ ఉన్నాడు. ఏమండి, ఇదా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది? ఓర్పు, సహనం అంటాడు. ఒకరోజు అసలు నా పెద్ద కొడుకుని గురించి అంటాడు. ఏమండి, ఇవా దేవుని వాక్యం సెలవిచ్చమంది? వారి బోధలో క్రీస్తు లేడు. వారి జీవితాలు కూడా క్రీస్తును చూపించలేనివిగా ఉన్నాయి. జీవితాల్లో మాదిరి చెప్పుకోవటం తప్పు కాదు, కానీ అదే పనిగా క్రీస్తును పక్కన పెట్టి కాదు. యోహాను భక్తుడు తెలియజేశాడు, క్రీస్తు లేని బోధ, క్రీస్తు లేని ఏదైనా సరే అది వేస్టే. వీరు తండ్రిని క్రీస్తును తృణీకరించేవారంట, వారు దుర్బోధకులు. మీరు అందుకని ఏమన్నాడంటే సత్యవాక్యం అందు మీరు నిలిచి ఉండాలి అని అన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు చిత్తంలో ప్రభు సహాయం చేస్తూ ఉండగా మనం మూడో విషయాన్ని నేర్చుకుందామనండి. మూడో విషయం, యూదా పత్రిక 21వ వచనం. ఎవరైనా చదివి వినిపిస్తారా?
యూదా పత్రిక 21వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? పర్లేదు, నేనే చదువుతాను. చదవండి చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 21 అమ్మా. 21. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని చదివి సహకరించినటువంటి అమ్మగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆఖరి మాట పట్టుకోండి. నేను కూడా ఒకసారి చదువుతున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికర కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. కాచుకొని ఉండుడి. మనం అన్ని కూడా అలాగ లాస్ట్ లో అలా వస్తున్నటువంటి వాటిని గురించి చదువుతూ ఉన్నాం. నిలచి ఉండుడి, బలవంతులై ఉండుడి. తర్వాత ఇప్పుడు మూడోది కాచుకొని ఉండుడి. ఎట్లా కాచుకొని ఉంటామండి? ట్రైన్ 2 గంటలకు వస్తుందని మన టికెట్లో బుక్ చేసుకున్నప్పుడు ఉంది. మనం 1:30 నుంచే కాచుకొని ఉంటాం. అది 3 గంటల వరకు రాకపోయినా ఇంటికి వెళ్ళాం, 3 గంటలకే వచ్చేది అని. 1:30 గంటలకు వెళ్ళి అక్కడ కాచుకొని ఉంటాం. అది కాచుకొని ఉండండి అంటే దాని అర్థం అది. పరీక్షా సమయం 12 గంటలకి, సరేలే 1 నిమిషానికి వెళ్ళినా మనల్ని అనుమతిస్తారు అంటే ఈ దినాల్లో ఏంటంట, 1 నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించే విధానం పోయింది. ఇలాగనే ఇక్కడ అంటూ ఉన్నాడు భక్తుడు అయినటువంటి యూదా, దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి. ఏం కాచుకోమంటున్నాడండి? దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొనుడి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందులో నిలిచి ఉండాలి అంట? దేవుని ప్రేమలో. దేవుని ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, ఏది నిలిచి ఉండటం కాదో ఒకసారి ఆలోచించేద్దాం. మొదటిగా, దేవుడు నిన్ను ప్రేమించే స్థాయిలో నువ్వు ఉండటం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమ వెతికితే దొరికేది కాదు. అయోగ్యులపై, ఏమండి, అయోగ్యులపై, పనికి మాలిన వారిపై, పామరులపై షరతులు లేని ప్రేమ ఆయన చూపించాడు. నువ్వు దాని కొరకు నిలిచి ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించే స్థాయిలో నిలిచి ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచన చేస్తే, నమ్ముకున్న వారమే కాదంటలేదు, నమ్ముకున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధించేవారు అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మనం మన జీవితం ద్వారా ఆయన ఎంతగా బాధ పెట్టి ఉంటామండి. ఎన్నిసార్లు ఆయన చిత్తాన్ని తిరస్కరించి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన ప్రేమను పక్కన పెట్టుంటాం, ఎన్నిసార్లు ఆయన ప్రేమను వ్యర్థం చేసుకొని ఉంటాం. కానీ మనం ప్రేమించడం మానేశాడా అంటే లేదు, లేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఏమండి? ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆయన ప్రేమ బౌండరీస్ లేనటువంటి ప్రేమ. హద్దులు లేవు ఆయన ప్రేమకి.
ఆయన ప్రేమ స్వార్థపూరితము కానటువంటి ప్రేమ. ఆయన ప్రేమ బదులు ఆశించినటువంటి ప్రేమ. అర్థమవుతుందా? ఒకటి నిన్ను ఆశించి ఆయన నన్ను ప్రేమించడు. ఈ లోకంలో జరిగేది అది. ఈ లోకంలో మనం చూసేది అది. నీ ద్వారా నాకేమన్నా ప్రయోజనం ఉంది అంటేనే నేను నీ దగ్గరకు వస్తానికి ప్రయత్నం చేస్తా, నీతో ఉండటానికి ప్రయత్నం చేస్తా. కానీ మన దగ్గర ఏముందని, మనం ఏమి ఇవ్వగలమని, ఏమండి మనం ఎంతటి వారమని ఆయన నిన్ను నన్ను కోరి పరలోక మహిమను విడిచిపెట్టాడు, పరిశుద్ధ దూతల గణాన్ని విడిచిపెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన ఐశ్వర్యవంతుడు అని. మహిమైశ్వర్యవంతుడు, మహా ఉన్నతుడు, మహోన్నతుడు. కానీ ఎట్లా వచ్చాడంట? తను తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చాడు. ఏమండి? రిక్తునిగా వచ్చాడు. ఏమీ లేనివానిగా, ఒట్టివానిగా వచ్చాడు. తన చేతులు చాచాడు. ఏమన్నాడు? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మను ప్రేమించుచున్నాను, విడువక మన ఎడల కృప చూపించుచున్నాడు. చూసారండి? ఆయన ప్రేమలో కండిషనల్ లేవు, షరతులు లేవు, అన్కండిషనల్. మరి ప్రేమలో నిలిచి ఉండటం, కాచుకొని ఉండటం అంటే ఏంటి? ప్రియులరా, మనము దేవుని బిడ్డలం, ప్రియులము అని పిలువబడి క్రీస్తులో దాచబడి ఉన్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దాచబడి ఉన్నాము, అందులో ఎటువంటి సందేహం లేదులే. కానీ ఇక్కడ వాడబడింది ఇంజెక్షన్ అన్నమాట. ఆ బంధం, ఆ కనెక్షన్ తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ. ఏది? 21వ వచనంలో పై వచనాలకి కింద వచనాలకి కనెక్షన్ ఉంది. ఏంటి, ఏం తెలియజేయటానికి గ్రంథకర్త ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే, విశ్వాసి అయినటువంటి వాడు ప్రభు రక్తము చేత కడగబడి ఈ లోకంలో ఉంచబడి భద్రపరచబడుతున్నటువంటి వ్యక్తి దుష్ట శక్తుల మధ్య ఉన్నాడు. దుష్ట శక్తులు అతని చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఏమండి? మరలా జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, మన చుట్టూ దుష్ట శక్తులు ఉన్నాయి. మనము దుష్ట శక్తుల మధ్య ఆవరించి ఉన్నాము. అపవాది, వాని పేరు ఏంటంటే వాయుమండల అధిపతి. ఈ పై భాగాన్ని దేవుడు వాడికి వదిలిపెట్టేశాడు, వాడి ఇష్టానుసారంగా చేసుకోవటానికి. ఎందుకంటే వాడిని పట్టి వాడిని మందకాల్లో వేసేటువంటి సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు వాడికి కొంచెం అట్లా ఫ్రీడమ్ వదిలేసేసాడు. వాడితో పాటు వాని యొక్క దూతల, పడిపోయిన దూతల సమూహం ఉంది. దుష్టశక్తులు ఉన్నాయి. అవి మన చుట్టూరే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మన చుట్టూరే ఉన్నాయి. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దేవుని ప్రేమలో నుండి మనల్ని సైతం కూడా పడేస్తాయి. వాడు వెలుగుదూతలాగుండి సాధ్యమైతే నమ్మిన వారిని సైతం మోసం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమండి? నమ్మిన వారు ఎంతమంది పడిపోలేదు, పాడైపోలేదు, ప్రభు దూరం అయిపోలేదు, అసలు యేసు ప్రభు దేవుడు కాదు అంటలేదు, నాకు ఈ జీవితం వద్దు అంటలేదు. మీరు వెళ్ళలేదా? మీరు చూడలేదా? దేవుని మహాప్రేమను రుచి చూసినటువంటి వ్యక్తులు ఈనాడు ఎక్కడున్నారు? దేనికి పనికి రాకుండా పోయినటువంటి వారిగా మారిపోయారు. ప్రియులారా, there is a danger of wandering.
మనము కూడా దేవుని ప్రేమను విడచి సంచారకులంగా మారిపోతామేమో. అందుకనే భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, దేవుని ప్రేమ కొరకు లేదా కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఈ దేవుని ప్రేమను వ్యర్థం చేసుకున్నటువంటి ఒక ముగ్గురు భక్తులు ఇక్కడే చెప్తా ఉన్నాడు. ముగ్గురు వ్యక్తుల గురించి కూడా యూదా తన పత్రిక అంతా కూడా ఈ విషయాలే తెలియజేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కయ్యూను ఏమండి ఏం చేశాడు? 11వ వచనం యూదా పత్రిక. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన త్రొప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. చూసారా? దేవుని ప్రేమను వ్యర్థం చేసుకున్నటువంటి ముగ్గురు గురించి ఇక్కడ తీసుకొచ్చాడు 11వ వచనంలో. కయ్యూను ఏంటి? కయ్యూను నడిచిన మార్గం, తన సహోదరుడు తనకంటే నీతిమంతుడు. ఏమండి? తన సహోదరుడు తనకంటే నీతిమంతుడు, తన సహోదరుడు తనకంటే భక్తివంతుడు, తన సహోదరుడు తనకంటే తన దేవుని గొప్పగా ఆరాధించినటువంటి వ్యక్తి, తన సహోదరుడు తన దేవుని ఇష్టపెట్టినటువంటి వ్యక్తి. ఏమండి? తన సహోదరుడు తన దేవుని ఇష్టపట్టినటువంటి వ్యక్తి. తన సహోదరుడు చేసినటువంటి పని ద్వారా దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆయన అర్పించిన ఆరాధనను ఆగ్రహించి ఆ సువాసనతో దేవుడు మైమరిచిపోయి అతన్ని ఆశీర్వదించాడు. అది తట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. ఒక రకంగా సొంత తమ్ముడే అన్న ఆలోచన కూడా లేకుండా ఏం చేశాడండి? వన్ ఫైన్ డే తన చంపేసేసాడు. ఏమైపోయాడు? నరహంతకుడైపోయాడు. ఎవరు వీళ్ళిద్దరు? ఏమంటే ఇద్దరు దేవుని బిడ్డలే. ఓ రకంగా చూస్తే దేవునికి అది దగ్గరగా ఉన్నటువంటి మనలాగా ఇంత దూరం లేదు అప్పుడు వాళ్ళకి. ప్రతి సంధ్యాకాలమున దేవుడు వారి దగ్గరకు వచ్చి, అనగా వారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ వెళ్ళాడు. తల్లిదండ్రులు కూడా దేవుని మార్గాన్ని నేర్పించారు. నేర్పించకపోతే వీరికి బలి అర్పించాలన్న ఆలోచన రాదు కదా. నేర్పించారు, ఎలాంటి బలి అర్పించాలో కూడా నేర్పించారు. ఎందుకంటే ఒక కుమారుడు అది చేసి ఇంకో కుమారుడు ఇది చేశాడంటే బోధించడం వారు సక్రమంగానే బోధించారు. ఎందుకంటే వారికి తెలుసు వారు ఎలా పడిపోయారో, దేవుడు వారిని ఎలా బయటకు తోసివేశాడో వారికి తెలుసు. అయినప్పటికీ ఏమండి? అయినప్పటికీ కయ్యూను ఏం చేశాడు? కయ్యూను తన సహోదరుడైనటువంటి హేబెలును చంపివేశాడు. దేవుడు దిగి వచ్చాడు హేబెలు కోసం. కయ్యూనా, నీ సహోదరుడైనటువంటి హేబెలు ఎక్కడా అంటే ఏమన్నాడండి? నేనేమన్నా వానికి కావలి వాడినా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? పోయి ఆడున్నాడు, ఎత్తుక్కోపో. నిర్లక్ష్యపూరితమైనటువంటి జవాబు. ఏం తెచ్చుకున్నాడండి? శాపమును కొని తెచ్చుకున్నాడు. నుదుటి మీద రాసి పడేశాడు దేవుడు. వీడు శాపగ్రస్తుడు, వీడిని చంపటం కూడా పాపమే. వీడు ఇలాగ వాండరర్ అయిపోవాల్సిందే, దేశ సంచారంగా తిరగాల్సిందే. కారణం, దేవుని ప్రేమలో నిలవలేకపోయాడు, దేవుని ప్రేమ కొరకు ఎదురు చూడలేకపోయాడు, కాచుకొని ఉండలేకపోయాడు దేవుని ప్రేమను. సరే, తాను అర్పించింది
దేవునికి ఇష్టంగా లేదు, ప్రభు ఇష్టపడలేదు, ప్రభు కోరుకోలేదు. పశ్చాత్తాపడయ్యా, తప్పైపోయింది, నేను ఇలాగ చేశాను, నా సహోదరుడు అంగీకరించావు కదా, నాది ఎందుకు అంగీకరించలేకపోయావు, ఏమైనా పొరపాటు ఉందా, తప్పైపోయిందని క్షమించి ప్రభు యొక్క క్షమాపణ పొందుకొని సరి చేసుకొని బ్రతకాల్సినటువంటి వ్యక్తి తన తప్పును గురించి తాను ఆలోచించకుండా తన సహోదరుని మేలును, సహోదరుడు చేసిన మంచిని వారవలేక అతను చంపేశాడు. ఈనాడు క్రైస్తవత్వంలో కూడా ఎక్కువ జరుగుతుంది ఇదే. మనకంటే ఎవరైనా ఎక్కువగా పాట పాడితే ఓర్చుకోలేం. ఫలానా సుధాకర్ చక్కగా పాడాడు అంటే తట్టుకోలేదు నా మనస్సు. ఫలానా ఆయన కంటే బాగా వాక్యం చెప్పాడు అంటే ఓర్చుకోలేం. వారు వీరికంటే మంచివారండి, దేవునిలో బాగా ఎదుగుతున్నారు అండి అంటే అసహ్యం వేస్తూ ఉంటది మనకి. ఈ సంఘాన్ని మారి ఇంకో సంఘానికి వెళదాం అనుకుంటాం. మా సేవకుడు మంచివాడు కాదండి అని చెప్పుకుంటాం. ఏంది? మనల్ని ఆయన గణపరచలేదు కాబట్టి. కయ్యూనుకు కూడా జరిగింది అదే. కయ్యూను చేసింది కూడా అదే. తన సహోదరుని చంపివేశాడు. ఏమండి? తన సహోదరుని చంపివేశాడు. దేవుడికి తెలియజేస్తున్నాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. ఏం చేశారు వారు? కయ్యూను నడిచినటువంటి మార్గములో వారు నడిచిరి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉందండి. కయ్యూను మార్గము అంటది. ఏంటది? కయ్యూను మార్గము. యోహాను మొదటి పత్రిక రండి, 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను కనుక నే కదా. చూసారా? వాని క్రియలు చెడ్డవి కాబట్టి. 13వ వచనం, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారా? సహోదరులను ప్రేమించటంతోనే మనం ఏమయ్యామంట? ఏమండి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. జీవంలోనికి దాటి ఉన్నాము. రెండో వ్యక్తిని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు యోధా. చూద్దాం రండి, 11వ వచనంలోనే. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంది కాబట్టి మొదటి అధ్యాయం అంటూ ఉన్నాము. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ ఆతురముగా పరిగెత్తిరి. రెండవ ఇన్సిడెంట్ ఇక్కడ. దేవుని ప్రేమను కోల్పోయిన, దేవుని ప్రేమ కొరకు నిలిచి ఉండలేకపోయిన వ్యక్తి ఎవరండి? బిలాము. బిలాము నడిచినటువంటి త్రోవ ఇది. ఏం త్రోవ ఇది? ఆతురముగా పరిగెత్తాడంట. ఆతురత ఎక్కువైపోయింది. అబ్బా, నేను రాజును గనక, అవతల రాజును గనక ఏదో ఇష్టపెడితే, ఆయన అడిగింది చేస్తే, ఆయనకు చేసినట్టుగా నేను కనపడితే నాకు ఎంత డబ్బు ఇస్తాడో, ఎంత ఆశీర్వాదం ఇస్తాడో, ఎన్ని కోట్లు ఇస్తాడో, ఎన్ని లక్షల మణుగుల బంగారం ఇస్తాడో, నన్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడో, ఎంత ఘనపరుస్తాడో అని దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, దేవుడు ఎవరినైతే నా స్వకీయులు, నా సంపద, మై పొసెషన్, మై ఓన్ పీపుల్, చూజన్ జనరేషన్. ఏమండి? ఇశ్రాయేలుని గురించి దేవుడు అన్న మాటలు అన్నమాట అవి. ఏర్పరుచుకున్నటువంటి వారు, ఆయన సొత్తు,
ఆయన సంపద. ఈనాడు ఆ మాటలు నీకు కూడా వర్తిస్తాయి, నాకు కూడా వర్తిస్తాయి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు ఈ మాటలు. మీరు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు, రాజులైన యాజక సమూహం. ఏమండి, మనం ఎంత ధన్యత మనకిచ్చాడో. కానీ పక్కన వారు ఏదో మనకిస్తారని, పక్కన వారు ఏదో ఇస్తానన్నారని మన సహోదరులను సైతం, సహోదరులను సైతం పాడు చేయటానికి ఈనాడు కొందరు వెనకాడటం లేదు. తెలుసా? క్రైస్తవత్వ ముసుగులోనే ఇలాంటి కార్యాలు చేసేవారు తయారయ్యారు. ఎవరంట వీరు? తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిన వారు. దేని కొరకు? బహుమానం పొందవలనని. ఎవరి దగ్గర? ఏమండి, ఎవరి దగ్గర? అన్యుడైనటువంటి రాజు దగ్గర. దేవుని దగ్గర కాదు బహుమానం పొందవలనని పరిగెత్తింది. దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, మనము ఓపికతో, ఏమండి, ఓపికతో యేసు వైపు చూచుచు, మన ప్రోగ్రాం టైటిలే అది, లుకింగ్ అంటూ జీసస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఏందంట? ఓపికతో పరిగెత్తుతాం. ఎందుకంటే మన ఎదుట అబ్బో మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. ఎవరున్నారండి మన ఎదుట? అబ్బో, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు, శారమ్మ ఉంది, దావీదు ఉన్నాడు. ఏమండి, భక్తులు ఉన్నారు, ఎంతో మంది భక్తులు, విశ్వాస వీరుల పట్టిక ఉంది. సరే, వారు బైబిల్ గ్రంథంలో ఉంటే ఈ లోకంలో కూడా దేవుని కొరకు శ్రమపడి, కష్టపడి, కొట్టబడి, చంపబడి, అవసరమైతే తమ ప్రాణాలను దారపోసినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. ఎట్టున్నారంట? సాక్షి సమూహం ఎట్టుంది? మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా అని అంటా ఉన్నాడు. మన ఎదుట వారు పరిగెత్తారండి. మనం అంట వారిని చూచి యేసు వైపు చూస్తూ. ఎందుకు? మన విశ్వాస పరుగు ఆరంభం ఆయనతోనే, కొనసాగింపు ఆయనతోనే, ముగిచ్చేది కూడా ఆయనే. కానీ కొందరు తప్పు త్రోవ, పక్క త్రోవ పడతా ఉన్నారు. దేని కొరకు? బహుమానం కొరకు. ఆనాడు బహుమానాలు వదులుకున్నారు వారు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకొనక. చూసారన్నమాట. ఐగుప్తు సకల విద్యలు అనుభవించాడు, సకల విద్యలందు ప్రవీణుడు. ఏమండి, సకల విద్యలందు ప్రవీణుడు అంట. కానీ ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట మోషే. ఈనాడు మనం కొందరిని చూస్తే నాకు ఒక రకంగా భయం వేస్తుంది, ఒక రకంగా సిగ్గేసిద్ది, ఒక రకంగా ఈర్ష్య కూడా వస్తుంటుంది. ఏంటంటే, ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సంస్థల వాళ్ళేనండి. అన్ని సంస్థల వాళ్ళ పేర్లు ఉంటాయి. ఒక సంఘమునకు, ఒక క్రమమునకు, ఒక పద్ధతికి వారు కట్టుబడి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు అని ఉండే ఆలోచన రాదు. సైలస్ ఫాక్స్ గారని దొర, LMS లండన్ మిషన్ సొసైటీ అనే దాని ద్వారా భారతదేశానికి వచ్చాడు. మడకసేన అనేటువంటి ప్రాంతంలో, అనంతపురం జిల్లాలో ఉంది, మారుమూల ప్రాంతం నేటికి కూడా. అక్కడ దిగాడు ఆయన. వారెంతో కొంత కప్పం పంపించేవారు అప్పట్లో, దేనికి సరిపోనటువంటి జీతం అది.
కానీ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత విశ్వాసంతో పనిచేయాలి, విశ్వాసంతో బ్రతకాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుడు పోషిస్తాడు అని తెలుసుకున్న తర్వాత వారికి ఒక ఉత్తరం రాశాడంట. మీరు పంపు సహాయం నాకు ఇంకా ఆపివేయండి, నాకు వద్దు. ఆయన తినటానికి తిండి లేకుండా బ్రతికాడు. కానీ నడకతో నడిచి ప్రయాణం చేసి గుర్రాల మీద, ఎడ్ల బండ్ల మీద ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ప్రతి గ్రామాన్ని దర్శించి సువార్త చెప్పాడు. ఆ దినాలు ఒక తెల్లవాడు అండి. దేవుని మీద ఎంత విశ్వాసం అంటే తన భార్యకు ఒక చెప్పలేనటువంటి రోగం వచ్చింది. ఈనాడు ఇంత డెవలప్ అయితేనే ఆ రోగాన్ని, అది ఎట్లా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియనటువంటి రోగం. ఆనాడు వైద్యులు అన్నారు, అయ్యా దీనికి విరుగుడు లేదు అంటే, మా దేశంలో లేదు, మీరు ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు కాబట్టి మీరు మీ దేశానికి వెళ్ళి అక్కడ చూయించుకోండి అని చెప్పారు. ఈయన దగ్గర ఇక్కడ తినటానికే తిండి లేదు, ఇంకా అక్కడికేం వెళ్తాంలే అని అలాగనే వదిలేశాడు విశ్వాసంతో. సరే, ఇంటికి వచ్చారు, వాళ్ళు అలాగ జీవనం సాగుతోంది. కొన్ని దినాలు వచ్చేసినాయి. ఏంటంటే తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఒక గింజ కూడా ఇంట్లో బియ్యం లేని పరిస్థితి. తన బిడ్డలకు తాను నేర్పిన విధానం ఏంటి అంటే, వారు బడికి వెళ్ళి వచ్చేలోపు అమ్మ గనక పొయ్యి ముట్టిస్తే ఆ రోజు అన్నం ఉండట్టు. ఒకవేళ పొయ్యి ముట్టించకపోతే వచ్చి మంచినీళ్ళు తాగి ఏం మాట్లాడకుండా అలాగనే పండుకునేవారు. అలా కొన్ని దినాలు సాగినాయి. ఓ రోజు ఇలాగనే తినడానికి ఏమీ లేదు, కొన్ని దినాల నుంచి అలాగ ఉంటా ఉన్నారు. ఎలికలు ఎదురు బొంగు బియ్యాన్ని తోడకొచ్చినాయి అంట. తెల్లవాళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియక ఇదే బియ్యం అనుకొని ఆమె ఏం చేసిందంటే అదే వండి పెట్టింది. తిన్నారు. అలా ఒక నెల రోజుల పైన అదే పోషించిందంట. అలాగనే అయ్యే తిన్నారు, అయ్యే కొనసాగించారు. ప్రభు చేసిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆమెకు వచ్చినటువంటి ఆ వ్యాధి పోయింది. వైద్యులు తర్వాత చూసి, మీకున్న వ్యాధి పోయింది, మీరు మీ దేశం నుంచి ఏం మందు తెప్పించుకున్నారు అని అడిగారంట. ఏం మందు తెప్పించుకుంటామండి, తినటానికి తిండి లేక మేము ఇలాగ పస్తులు ఉన్నాం ఇన్ని రోజులు ఉంటే, ఇలా జరిగితే ఏదో మరి ఎలుకలు అవి తోడకొచ్చి ఇలా వెదురు బొంగు బియ్యం పెడితే ఆ బియ్యం తిన్నామంటే, అవునమ్మా మీకు వచ్చినటువంటి ఈ బోన్ మ్యారో క్యాన్సర్, దానికి విరుగుడు ఇదిగో ఈ బియ్యమే అని చెప్పాడంట, ఈ మందే అని చెప్పాడు. ఆమెకు వచ్చినటువంటి ఆ క్యాన్సర్ పోయింది. చూసారా, దేవుడు గొప్పోడు. ఏదో ఈ దుష్ట శక్తులు మనల్ని లాలనం చేయటం ద్వారా కొన్నిసార్లు మనం త్రోవ తప్పిపోతూ ఉంటాం, దేవుని ప్రేమలో నిలవలేకపోతూ ఉంటాం. అందుకని ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, ముగ్గురు ఉదాహరణలు తీసుకొచ్చాడు. ఒకటి కయ్యోను, రెండు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం బిలాము. నేను ధనరాజు గారికి ఫోన్ చేసినప్పుడు, ఏమండి ఇలా అయింది, నాకు ఇలా అయింది, ఎక్కడ కదలలేకపోయాను, మొన్న గుంటూరులో చూసి ఆశ్చర్యపోయాను. ప్రభువే స్వస్థపరిచాడు. ఒక మందు వేసుకోలేదు, ప్రభువే స్వస్థపరిచాడు. ఎందుకంటే ఇక ఆధారం లేదు, చూపించుకోవడానికి కూడా అంత సామర్థ్యం కూడా లేదు, లక్షల్లో ఖర్చు. ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఎవరిస్తారు అంత ధనం? ఎవరిని అడిగారు? ప్రభువునే. ఒకవేళ ధనం ఉన్నా స్వస్థత రాకపోవచ్చు, కానీ ఆయన ముడితే, ఆయన ఇస్తే అద్భుతంగా ఉంటది. అది దేవుడు అలాగా దాసుని కనికరించి
తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఆయన్నే కాదు, ఏమండి, నమ్మి ఆయన ప్రేమ కొరకు కాచుకొని ఉంటే నిన్నైనా నన్నైనా మరి ఎవరినైనా సరే అలాగనే ఆశీర్వదించేవాడు. బహుమానముల కొరకు ఆతురపడి పరిగెత్తకూడదు. బహుమానముల కొరకు ఆతురపడి పరిగెత్తకూడదు. మనకున్న దేవుని విశ్వాసాన్ని, దేవుడిచ్చిన విశ్వాసాన్ని, దేవుడు మన మీద చూపుతున్నటువంటి ప్రేమను మరొక దానికి తృణప్రాయంగా అమ్ముకోకూడదు. మూడో ఇన్సిడెంట్ అక్కడ చూపిస్తున్నాను చూడండి. బిలాము చేసిన లాలనకు ఏం జరిగింది? అక్కడ ఇశ్రాయేలును పాపం చేయించాడు. ఇశ్రాయేలును పాపం వైపు ప్రేరేపించాడు. దాని ద్వారా ఎంత ఘోరమైన సంఘటన జరిగాయో మనం ఎరుగుదాం. ఒక గోత్రం లేకుండా పోయేటట్టు చేశాడండి. మూడో వ్యక్తి చూడండి, ఇక్కడ 11వ వచనంలో కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఏమండి, మూడో వ్యక్తి ఎవరంట? కోరహు. ఏం చేశాడు? దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు. దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు. మీరేనా అన్ని చేసేది? మేము సేవకులం కాదా? లేదా మేము దేవుని బిడ్డలం కాదా? మాకు వాక్యం రాదా? మాకు పాటలు పాడటం రాదా? సంఘం నడిపించటం రాదా? బాధ్యతగా చూసుకోవటం మాకు తెలియదా? మీరేనా? మోషే మీద సనిగారు. అహరోను మోషే నాయకత్వాన్ని తిరస్కరించారు, తృణీకరించారు. వద్దు, మాకు, మేము లేవీలమే, మాకు యాజకత్వం తెలుసు, మేమో చేస్తాము. ఏం చేశారండి వీళ్ళు? ఇక్కడ చూడండి, వారు చేసినట్టు తిరస్కారము చేసి, కానీ ఏమొచ్చింది వాళ్ళకి? నాశనం. అక్కడ ఒక మాట రాయించాడు దేవుడు, ఏంటంటే ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా అంట. ఏంటది? భూమి నోరు తెరిచి ఎవరిని మింగలేదంట. అందరిలాగా వీరు చచ్చిపోతే ఇక తేడా ఏముంది? అందుకని దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తాడు, మీరు చదవండి అవసరమైతే. భూమి నోరు తెరిచి బ్రతికున్న వాళ్ళని అట్లాగనే మింగివేసిందండి. మింగివేసింది. నశించిరి అంటున్నాడు యోధ. ఏమండి, ఎంత ఘోరం! వారు లేవి గోత్రానికి చెందిన వారే, అవును కదా? మనము రక్షించబడిన వారమే. ఈ నాయకత్వ దాహం అనేది చాలా సందర్భాల్లో మనల్ని, మన జీవితాలను పాడు చేస్తా ఉంది. ఒక ఆయన సంఘ పెద్ద చేయలేదని ప్రతి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడంట. ప్రతి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. సేవకుడు ఉన్న సేవకుడిని ధిక్కరిస్తున్నాడు. సాఫీగా ఏ పని చేయనిట్లేదు. నాకు అది కావాల్సిందే అన్నాడు. సరేలే అని చేస్తే ఏమైంది? బైపాస్ సర్జరీ జరిగి ఇంటికే పరిమితమయ్యాడు. ఏమండి, నాయకత్వ ఆ ఆశలు చూడండి ఎంతకంట నాశనానికి తీసుకొస్తాయి. ఏడు చూడండి, కోరహు కుమారులు మోషేపై, అహరోనుపై, అనగా దేవుని నాయకత్వంపై ఎదురు తిరిగారు. దేవుడు వారిని నాశనం చేశాడు. వీళ్ళారు, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను ఇందాకే చెప్పాను మీకు, దుష్ట శక్తులు మన చుట్టూ ఉన్నాయి. అవి మనల్ని పాడు చేస్తున్నాయి. ఎంటైస్ అంటే లాలన చేస్తాయి అంట. ఎంత ఘోరమో ఆలోచన చేయండి. అందుకని అంటున్నాడు, దేవుని ప్రేమలో కాచుకొని ఉండుడి.
ప్రభు చిత్తమైతే ఇదే అంశాన్ని వచ్చే వారం కూడా కొనసాగిద్దాం. ప్రభు ఈ మాటలు మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే ప్రేమించే గనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. అపరాధమును మనసులో ఉంచుకొనని ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ, స్వప్రయోజనమును విచారించుకొనని ప్రేమ. ఈ లోకములో ఆకాశం కింద సూర్యుని కింద ఉన్న ప్రేమలెల్లా ఒకటికి ఒకటి బదులు ఆశిస్తారు. ఏ బదులు ఆశించని దైవ ప్రేమ, తండ్రి ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ. మనలను తానే నిర్మించను గనుక మనలను ప్రేమించిన ఆ ప్రేమ యందు కాచుకొని ఉందామా ప్రియులారా? బిలామును కయ్యను పోలి కాదు, బిలామును పోలి కాదు, కోరహును పోలి కాదు. ఎంత ఘోరముగా నశించిరో. ఒకడు దేశదిమ్మరిగా మారిపోయాడు, ఒకడు బిలాము నశించిపోయాడు. కత్తివాతన బిలామును ఉన్న ఇశ్రాయేలు పిల్లలు నరికి వేశారు. కోరహు ఇదివరకు ఎన్నడూ జరగని వింత జరిగింది. భూమి నెరవిడిచి మృంగివేసింది సజీవులుగా ఉన్న వారిని. కోరహుతో జట్టు కట్టిన వారిని ఇంచుమించు 200 మందిని మింగివేసింది. మనము ఆ విధంగా ఉండకూడదని యూదా పత్రిక 21 ద్వారా హెచ్చరించబడుతున్నాము. ప్రేమయందు కాచుకొని ఉందాము. ప్రేమ నిశ్చయముగా ఒకనాడు లభ్యమవుతుంది. అంతవరకు ఓపికతో కాచుకొని ఉందాం. చాలా చక్కని పరిచర్య, వాక్య పరిచర్య చేశారు సుధాకర్ బాబు గారు. గాడ్ బ్లెస్ యూ సుధాకర్ బాబు గారు, మీకు నిండుగా వందనాలు. వందనాలండి. ఆశా షారోన్ పాస్టమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేస్తారు. ఆశా షారోన్ అమ్మగారు చిన్న మాట ప్రార్థన. ఎలీషా పాస్టర్ గారు ఎస్కోట. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదములు బట్టి ప్రభువా అయ్యా మికిలి లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రాలు ప్రభువా యేసయ్యా. అయ్యా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా యేసయ్య ఇంతవరకు ప్రభువా అయ్యా మేమందరము కూడుకొని ప్రభువా యేసయ్యా నీ నామాన్ని ఘనపరచుటకు ప్రభువా యేసయ్యా, నీ వాక్యం వినుటకు నా తండ్రి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభా మరొకసారి నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభా నీ ప్రేమలో ఎటు రీతిగా కాచుకొని ఉండాలో ప్రభువా యేసయ్యా, మీ యొక్క సేవకుల ద్వారా ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి నీ రాకడ పర్యంతరం ప్రభువా యేసయ్య ఇటు రీతిగా ప్రభువా యేసయ్య మేము కాచుకొని అయ్యా తండ్రి ప్రభువా యేసయ్య ఉండడానికి నీ కృప సహాయం అందరికీ అనుగ్రహించుకుని సమస్త మహిమ ఘనత నేను ఒక్క నామానికి ఆరోపించుకుంటూ ప్రార్థన చేస్తున్నాము అడుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ శుభములు. నేటి దినము ఆయన ప్రభు ఇచ్చిన వాగ్దానంలో చొప్పున మనందరినీ క్షేమముగా కాచి కాపాడి భద్రపరచునుగాక. సుధాకర్ బాబు గారు వస్తారా? ఓకే. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు, మన కుటుంబాలకు ఈ లుకింగ్ అండ్ జీసస్ కార్యక్రమానికి
నడిపిస్తున్నటువంటి దైవజనులు ధనరాజు గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు, వారి ప్రయాణాలకును సదా తోడై ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలండి. ఇప్పుడు హిందీ సభ సమయం అవుతుంది కదా, హిందీ సభ ప్రారంభించుకుందామా ప్రియులారా?